హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రోబ్ హీరో వైల్డ్ స్టోన్ అనే గేమ్ ఆడబోతున్నాం. ఈ గేమ్ వచ్చేలోపు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్లోకి వెళ్ళిపోదాం. గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఈసారి పోలీస్ బండి తీసుకున్నాం ఫ్రెండ్స్. అది ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది. ఇది మా టౌన్ పోలీస్ బండి. అక్కడికి వెళ్ళి తీసుకుందాం. గుద్దేసాం ఫ్రెండ్స్. తీసుకోవాలి. చూసారా, మనం ఇంకోటి తీసుకుని ఒక కార్ తీసుకున్నామని ఇంకో కార్ వస్తుంది అక్కడ. అదే మ్యాజిక్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈరోజు ఎక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్? కోర్టు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, అది మీకు చూపిస్తాను మొత్తం రూటు. ముందైతే మ్యాప్లో చూసుకుందాం. మనం ఎక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలనుకుంటాను ఫ్రెండ్స్, చూద్దాం. ఓకే, ఇక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళాలి. మనం వెళ్దాం. వెళ్ళాలి. సో ఇటు వెళ్తున్నాము. ఇటు వెళ్తే డైరెక్ట్ పోర్ట్ రోడ్ వెళ్ళాలి. పోర్ట్ రోడ్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే మొత్తం తిరిగి వెళ్ళాలి ఫ్రెండ్స్. లాంగ్ జర్నీ ఎందుకు. సరే, లైట్ హౌస్ దగ్గరికి రాబోతాం మనం. ఓ వావ్, మనకైతే ఒక గన్ వచ్చింది ఫ్రెండ్స్. అది క్లెయిమ్ చేసుకుని వెళ్ళిపోవడమే. చూడడానికి బెస్ట్ ఫ్రెండ్స్. ఫాస్ట్గా అయితే మనం రాంగ్ రూట్లో వేరే రూట్లో వెళ్ళిపోదాం. ఈ షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళిపోతే టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళే మన కోసం అవుతారు ఫ్రెండ్స్. మనమైతే వస్తాం ఫ్రెండ్స్. లేదు, బాగానే వస్తాం. ఈ పోలీస్ కార్లో నాకైతే ఎక్స్పీరియన్స్ బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ షో మనం రోడ్ మెథడ్లో వెళ్దామా, రోడ్ వేలో వెళ్దామా, లేదంటే నార్మల్గా వెళ్ళిపోదామా? బెస్ట్ రోడ్ వేలో వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్ వే. ఫ్రెండ్స్ పైకి వెళ్ళిపోతే వచ్చేస్తుంది. అలాంటి ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక స్టాచ్యూ చూపిస్తాను అలానే కదా ఫ్రెండ్స్. పదండి వెళ్దాం. నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎందుకు పెట్టారు ఆ స్టాచ్యూ. పదండి వెళ్ళిపోతాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కింద ఉంటుంది ఇటు సైడ్. ఇవ్వండి స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అదే. అదండి చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మన స్టాచ్యూ. రెస్పెక్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అది నొక్కితే అవుతుంది. ఇప్పుడు మన ఆవిడ రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆ స్టాచ్యూకి. చూసారా అలగిస్తున్నాడు, బాగుంది కదా. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ ఈ మెథడ్. ఇప్పుడు మనం డౌన్ దిగిపోదాం ఫ్రెండ్స్. డైరెక్ట్గా రోడ్డుగా కాకుండా మౌంటైన్ వేలో స్లోగా వెళ్ళాలి ఫ్రెండ్స్. లేంటేనా ఓనో, పర్లేదు ఫ్రెండ్స్, స్టేబుల్ అయిపోయాడు. మనం సిటీ మొత్తం తిరుగుదాం ఫ్రెండ్స్. ఏం చేస్తాం? పదండి ఫ్రెండ్స్
తిరుగుదాం. ఇదే కేబుల్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇదే ఫుట్బాల్ స్టేడియం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి థ్రెడ్మిల్ ఉంటుంది, అందులో మనం డబ్బులు ఎర్న్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వెళ్దాం. మనం క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. లోపల కార్ చాలా ఉన్నారు కదా. ఫ్రెండ్స్ థ్రెడ్మిల్, అందులో మనం డబ్బులు ఎర్న్ చేయొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా స్క్రీన్ నొక్కుతూ ఉంటే వస్తుంది ఫ్రెండ్స్. ఇదే కదా ఎలా ఎంత ఫాస్ట్గా అవుతుందో. టోటల్ పాయింట్స్ బట్టి మనకి డబ్బులు ఇస్తారు. ఇంకా 8 సెకండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే 1326 అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, 1617 వచ్చి మనకి పాయింట్స్. క్యాష్ అయితే 10K వచ్చింది ఫ్రెండ్స్, చాలా ఎక్కువ. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, డబ్బులు ఎర్న్ చేస్తాం కాబట్టి. ఆ ఫెడ్లైట్ పట్టుకొని వెళ్ళిపోదాం. ఓ నో పడిపోయాడు, ఓ నన్ను పడిపోయాడు. పర్లేదు ఫ్రెండ్స్, ఈ వాల్ ఎక్కి వెళ్ళిపోదాం, పర్లేదు. మన కారు ఎక్కడ ఉందో అని చూసుకోవాలి. కార్ మనం తీసుకెళ్తే 3 కార్ కబ్జా చేసేద్దాం. ఇలా గల్లతో పేలుస్తారు ఫ్రెండ్స్, పర్లేదు మనది కాదు. స్టార్ పడిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకుంటారు, జాగ్రత్తగా పోలీసు వాళ్ళు. ఇది ఒక హెడ్ఏక్ ఫ్రెండ్స్ వీళ్ళతో, ఈ పోలీసులతో. అందుకే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మన కారు కాపాడుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఈ కారు. సూపర్ ఫాస్ట్ కార్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు స్టార్ పోయే వరకు మనం తిరగాలి ఫ్రెండ్స్. అప్పుడే వరకు, లేకపోతే జైలు వేసేస్తారు ఫ్రెండ్స్. అలానే దొరకకుండా తిరుగుతూ ఉండాలి. దొరికామంటే జైల్లో పడేస్తారు. కార్ హెల్త్ అయితే తగ్గిపోయింది ఫ్రెండ్స్. మనం వేరే కార్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్మీ కార్ ఫ్రెండ్స్ ఇదైతే. జస్ట్ మిస్, ఆర్మీ వాడు దొరికిపోయాను. గాయస్ ఇప్పుడైతే మేము మ్యూజియంకి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిపోవడం సేఫ్ ఫ్రెండ్స్ నా దృష్టిలో, అందుకు వెళ్ళిపోతున్నాం. మనమైతే కసినోలోకి వస్తాం. గేమ్ ఆడదాం ఫ్రెండ్స్. ఇది మనకు అవ్వదు ఫ్రెండ్స్, మన కంట్రీ అవ్వదు. ఇది అవ్వదు ఫ్రెండ్స్.
సో మనం వెళ్ళిపోవడం బెస్ట్. పోలీసులు నేను తప్పించేసుకుందాం. చూసారా స్టార్స్ ఎట్లేదు అంటే అప్పుడు ఉంది. పర్లేదు, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇంకో కారు వెతుక్కోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే బోట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ బోట్ లోపలికి వెళ్దాం. బోట్ లోపల సీలోకి బోట్లో వెళ్దాం. సీ లోపలికి బోట్లో వెళ్దాం. ఫ్రెండ్స్ ఇంకా ముందుకు అనుకుంటా. ఎస్, ముందుకు వేరే రూట్ చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, పర్లేదు. ఇవన్నీ చూసారా బోటు, ఈ బోట్లో ఆడుకున్నాం. మొత్తం సిటీని ఒక రౌండ్ వేసేద్దాం. ఇది ఒక కాస్టల్ సిటీ లాంటిది, మరేమో తెలియదు, కానీ ఎంజాయ్ అయితే చదువుతాం. ఏదైతే మనకి ఎంజాయ్ చేయడం కావాలి కావండి. మంచి వైబ్లో ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం తిరిగేసి బోట్ మళ్ళీ ఎక్కడ తీసాం అక్కడ పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఇది పెట్టడం మన రెస్పాన్సిబిలిటీ. కావాలనుకుంటే మనం ఎక్కడైనా వదిలేయచ్చు ఫ్రెండ్స్, మళ్ళీ అది అక్కడికి వెళ్తుంది, అదే మ్యాజిక్. ల్యాండ్ మీద వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇంకొక 3 మినిట్స్ పడుతుందండి ఫ్రెండ్స్, మొత్తం ఒక రౌండ్ చుట్టూసి వెళ్ళడానికి. స్పీడ్ బోట్ ఫ్రెండ్స్, ఇదైతే మంచి ఊపి మీద ఉంది బోటు, భలే వెళ్తుంది. ఆల్మోస్ట్ వస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆర్మీ బేస్లోకి వెళ్తున్నాం. ఆర్మీ బేస్ దగ్గరికి వస్తాం కాబట్టి ఇంకొక 1-2 మినిట్స్లో వచ్చేస్తాం. చూసారా ఫ్రెండ్స్, ప్రాఫిట్ అంటే వస్తాం. ప్రాఫిట్ ఇక్కడ ఏమవుతుందో తెలియదు, కానీ మాత్రం భలే ఉంటాం. వస్తాం ఫ్రెండ్స్ మన బోట్ దగ్గరికి, మన రిసార్ట్ దగ్గరికి వస్తాం. మళ్ళీ ఇక్కడ బోట్ పెట్టేస్తాం. ఇంకో బోట్ వస్తుంది మనం ఇక్కడ తీసుకోవడం వల్ల. మనం ఒకటి తీసుకుంటే ఇంకోటి వచ్చేసిన ఫ్రెండ్స్, అదే మ్యాజిక్. ఇక్కడ అయితే మనం ఎగ్జిట్ అయిపోదాం. ఫ్రెండ్స్
మన గన్స్తో ట్రై చేద్దాం చంపడం. ఈ టైంలో కనిపించే ఫ్రెండ్స్ ఎవరు మనుషులు. లేదంటే ఆర్మీ బేస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, విలేజ్ ఉంటుంది కదండి. కొంచెం చూసారా ఫ్రెండ్స్, ఇద్దరు ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఒకటి ఆర్మీ, ఇంకో నార్మల్ కామన్ పర్సన్. కామన్ పర్సన్ పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసులకి చేయలేకపోతున్నాడు ఫ్రెండ్స్. Let me see your hands. ఇందాక మనకు రివార్డులు వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ గన్ అయితే లొంగిపోదాం ఫ్రెండ్స్. వాళ్ళకి ఏం చేస్తారో చూద్దాం. అసలు ఏం చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్ నన్ను. Heads up. Freeze. Freeze, punk. Freeze, punk. Freeze, punk. పాపం ఫ్రెండ్స్ మనోడు అలా నించొని చూస్తున్నాడు. Freeze, punk. Freeze, punk. పర్లేదు ఫ్రెండ్స్, ఇప్పుడైతే